ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. పరకామణి చోరీ కేసు జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న కేసేమో కానీ కోర్టులు మాత్రం ఈ కేసు విషయంలో చాలా సీరియస్గా ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ కేసు విషయంలో కీలకమైన తీర్పు చెప్పింది. పరకామణి చోరీలో రాజీ కుదర్చడానికి సహాయపడ్డటువంటి పోలీసుల మీద కూడా కేసులు నమోదు చేసి విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పైగా ఆ పోలీసు అధికారుల మీద శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకున్నట్టుగా మనకున్న సమాచారం. వాళ్ళందరినీ కూడా వీఆర్కి పంపించినట్టుగా ఉన్నటువంటి సమాచారం. ఇప్పుడు వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేసి వాళ్ళ మీద విచారణకు సిఐడి రంగం సిద్ధం చేసుకోబోతా ఉంది కోర్టు ఆదేశాల మేరకు. మీ అందరికీ తెలుసు కదా, పరకామణి చోరీ కేసు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో హుండీ డబ్బులు లెక్కించే క్రమంలో రవికుమార్ అనేటువంటి టీటీడీ ఎంప్లాయ్ ఎన్ఆర్ఐలు వేసినటువంటి కానుకలను లెక్కిస్తూ 9 నోట్లు ఒక్కోటి $100 విలువ ఉంటుంది. అంటే 9 ఇంటూ 100 900. అంటే ఇది పర్టికులర్ రాసింది చెప్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది అర్థం కాక తప్పుడుగా చెప్పారు కాబట్టి క్లియర్గా చెప్తున్నాను. 9 నోట్లు, ఒక్కొక్క నోటు విలువ $100, మొత్తం విలువ $900. ఈ $900 దొంగిలించినట్టుగా ఆ రోజు అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి సతీష్ కుమార్ పట్టుకొని అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. రవికుమార్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత ఆ కేసులో రాజీ జరిగింది. 14 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పచెప్పి ఆ కేసుని రాజీ కుదుర్చుకున్నారు రవికుమార్. $900 దొంగతనం చేస్తే 14 కోట్లు ఎలా ఇవ్వగలిగాడు? ఒక 70,000 దొంగతనం చేసిన వ్యక్తి ఎలా 14 కోట్లు ఇవ్వగలిగాడు? ఈ 14 కోట్లు కూడా ప్రభుత్వ విలువ ప్రకారం ఓపెన్ మార్కెట్లో దీని కాస్ట్ 40 కోట్ల పైనే ఉంటుందట. 40-50 కోట్ల వరకు ఉంటుంది. 40-50 కోట్ల ఆస్తిని దేవుడికి రాసిచ్చేసి కేవలం తన మీద ఉన్నటువంటి 70,000 దొంగతనాన్ని మాఫీ చేయించుకున్నాడు రవికుమార్. ఇలా చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఒకవేళ ఎవరికైనా వచ్చే సహజమైన డౌట్ ఏంటి, అన్ని ఆస్తులు ఉన్నోడు దొంగతనం ఎందుకు చేశాడు? లేదు ఈ ఆస్తి మొత్తం దొంగతనం చేసిందేనా? ఒకటి ఈ ఆస్తి మొత్తం దొంగతనం చేసిందేనా? లేదు అంటే నిజంగా అతనికి తాతల నుంచి ముత్తాతల నుంచి ఆస్తి ఉన్నా, తనకు వ్యాపారాల్లో ఆస్తి ఉన్నా, ఇలా చిన్న దొంగతనం 70,000 కోసం దేవుడు దొంగలించాడు కదా. ఎవరికైనా కామన్ లాజిక్ అది. కానీ తిరుమల దేవస్థానానికి ఆ రోజుల్లో ఆ కేసుతో రాజీపడి ఈ ఆస్తులు రాపించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆస్తులు రాసియాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. కానీ ఆ ప్రొసీజర్ ఏమి ఫాలో కాకుండా ఆస్తులు రాపించుకున్నారు. ఆస్తులు ఎలా వచ్చాయో తెలియదు, కానీ ఆస్తులు మాత్రం దేవుడికి రాపించేసుకున్నారు. ఆనాటి టీడీడీ పెద్దలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. ఆ కేసు మీద ఈరోజు చాలా సీరియస్గా హైకోర్టు రియాక్ట్ అయ్యి ఒకేపు సిఐడి ఎంక్వైరీకి ఏది ఈ రాజీ ఎలా కుదిరింది, ఎవరు కుదిరిచ్చారు, ఎందుకు కుదరటం జరిగింది, దాని మీద సిఐడి ఎంక్వైరీ. ఇంకొక వైపున ఇది డబ్బులు ఎలా వచ్చాయి, ఈ 40 కోట్లు 50 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అన్న దాని మీద ఏసీబీ ఎంక్వైరీ. మొత్తంగా 2 ఎంక్వైరీలు ఎట్ ఏ టైం. సిఐడి ఎంక్వైరీ ఒకవైపు, ఏసీబీ ఎంక్వైరీ ఒకవైపు. రాజీ ఎలా కుదిరింది అన్నది ఒక కేసు, రవికుమార్కి అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి అనేటువంటిది మరొక కేసు. అయితే ఇప్పుడు సిఐడికి సంబంధించినటువంటి విచారణ రిపోర్టు హైకోర్టు దగ్గర ఉంది సిఐడి కవర్లో. దాన్ని చూసినటువంటి హైకోర్టు ఈ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజు రాజీకి సహకరించినటువంటి పోలీసు అధికారులు జగన్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్, వీళ్ళిద్దరు సిఐలు. తర్వాత లక్ష్మీరెడ్డి. ఈ లక్ష్మీరెడ్డి ఎవరు అంటే రవికుమార్కి సంబంధించినటువంటి ఆస్తుల్ని లెక్కించిన వ్యక్తట, చూసిన వ్యక్తట. అతన్ని కూడా వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేసి విచారించబోతూ ఉన్నారు. ఆ రోజు ఆనాటి టీటీడీ పెద్దలు చేసిన పాపానికి, వాళ్ళు చెప్పిన మాట విన్న పాపానికి ఈరోజు పోలీసు అధికారులు కూడా బలయ్యే పరిస్థితి. సో హైకోర్టు ఆదేశాల మీద మీ అభిప్రాయాన్ని, మీ కామెంట్ కూడా జడ్జ్ చేయండి. థ్యాంక్ యూ.